ఒక తల్లి పక్షి తన చిన్న పిల్లలతో కలిసి ఒక గూడులో ఉంటుంది. ప్రతిరోజు ఆహారం కోసం బయలుదేరే ముందు తల్లి పిల్లలకు ఒక మాట చెప్తుంది. గూడు నుంచి బయటికి రావద్దు, బయట చాలా ప్రమాదం ఉంది అని. ఆ అమాయక పక్షులు తల్లి మాటను వింటారు. కానీ గూడు బయట ప్రపంచం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలనుకునేటువంటి కుతూహలం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది వాళ్ళకి. ఒకరోజు పిల్ల పక్షి గూడు అంచు నుంచి తొంగి చూసింది. పచ్చని చెట్లు, నీలాకాశం, వెన్నెల కాంతి. అది చూసి దాని మనసు మైమరిచిపోయింది. లోకం ఎంత అందంగా ఉంది, అమ్మ భయపెడుతోంది, ఎందుకలా అని అనుకుంది. తల్లి మాటల కంటే తన కంటికి కనబడిన అందాన్నే నమ్మింది. తల్లి ఆహారం కోసం బయలుదేరిన వెంటనే ఆ పిల్ల పక్షి రెక్కలు విప్పుకుంది. గాల్లోకి ఎగరటం మొదలుపెట్టింది. స్వేచ్ఛ అనుభవిస్తున్నానని ఆనందపడుతూ ఉండగా ఒక్కసారిగా ఆకాశంలో ఒక రాబందు దూసుకొచ్చింది. అలర్ట్ అయ్యే కంటే ముందే ఆ రాబందు దాన్ని తన పంజాలలో పట్టుకుని ఎత్తుకుపోయింది. ఆ అమాయక పిల్లపక్షి తన తల్లి మాటలు వినకపోవటం వలన ప్రాణాలు కోల్పోయింది. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తోంది అని అంటే, నిజానికి ఇది టీనేజ్ లో ఉన్నటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు అద్దం పట్టేలా ఉంది. లోకం అందంగా ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ అందం వెనుక ప్రమాదాలు, రాబందులు కూడా దాగి ఉంటాయి. పెద్దలు చెప్పే మాటలు కేవలం ఆంక్షలు కావు, అవి రక్షణ గోడలు. స్వేచ్ఛ మన హక్కు, కానీ ఆ స్వేచ్ఛను సరిగ్గా వాడుకోకపోతే అదే ప్రమాదానికి దారితీస్తుంది. తల్లిదండ్రులు, పెద్దలు ఇచ్చేటువంటి హెచ్చరికలు అనుభవం నుంచి వచ్చినవి. ఆ మాటలను తక్కువ చేసి చూడకుండా మన భద్రత కోసం చూసుకో.